హలో అండి, వెల్కమ్ టు కళ్యాణి ది హోమ్ చెఫ్. ఈ ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకుల పొంగలి అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లంతో పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. కృష్ణాష్టమికి కాదండి, మామూలు రోజుల్లో కూడా మనము ఈ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు అటుకులను వేసుకోవాలి. ఇలా వేసుకున్న అటుకులని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు నానబెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత వీటిని వేరే బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న అటుకులని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడయ్యాక 2 టీ స్పూన్స్ పల్లీలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న పల్లీలని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 కప్పు బెల్లం, అలాగే 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత దీనిని బాగా మరిగించుకోవాలి. ఇది ఇలా మరుగుతుండగా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించిన పల్లీలని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న పల్లీలని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ బెల్లం కూడా బాగా మరిగిపోయిందండి, చాలా చిక్కబడినట్టుగా కనిపిస్తుంది. దీనిని ఒక ఉండపాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి. దీనికోసం ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ కొద్దిగా వాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటర్లోకి ఈ బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఇలా బెల్లం సిరప్ని వేసుకొని చేతితో దగ్గరికి అంటే ఇలా ఉండలాగా అయిపోవాలి. ఇలా అయినప్పుడు మనము దీంట్లోకి ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. అటుకులు బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, చిటికెడు ఇలాచీ పౌడర్, అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అటుకుల పొంగలి తయారైపోయినట్టే. చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కళ్యాణి ది హోమ్ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.